ప్రాబ్లం ఏంటంటే ఈ సైకోపాథ్స్ ఎవడైతే ఉన్నారో ఇక్కడ పెట్టినళ్ళు ఎవడైతే పోస్ట్ చేశాడో నాకు తెలియదు వాళ్ళ అమ్మలందరూ ఇంట్లో కూర్చొని వంటలో వండుకునే ఆడమోక అంటారు ఇలాగే అంటారండి సరిగ్గా చిన్నప్పుడు ప్రేమగా పెంచుంటారు వీళ్ళందరినీ పెంచుంటే వీళ్ళందరూ ఇంత పైశాచికమైన ఆనందంకి రారు కండెమ్ ఇట్ నువ్వు ఏదన్నా చేయి కండెమ్ చేయి ఇది ఇక్కడ తప్పు మాట్లాడావు ఇది ఇలా మాట్లాడావు దీన్ని ఇలా మాట్లాడకూడదు యూ హ్యావ్ ఆల్ ది రైట్ కానీ ఇంత ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళి మాట్లాడారంటే మేబీ దే నెవర్ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ దర్ లైఫ్ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అమ్మలు స్ట్రాంగ్గా ఉండరు వాళ్ళు చేసుకున్న పెళ్ళాలు స్ట్రాంగ్ ఉండరు లేకపోతే వీళ్ళు ఉంటారా ఎవరితోనో నా దగ్గర వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇలాంటి పెట్టగానే ఇంట్లో పారిపోయి కూర్చుంటుంది నేనెంత కూర్చుంటారా బాబు బుద్ధుందారా మీకు ఇలా చేసే ముందు ఇప్పుడు నేనేమైనా కళ్ళం నీళ్ళు పెట్టుకుని మీ అందరి ముందుకు వచ్చేసి ఏడ్చేసి అర్జెంట్ కూర్చుని అమ్మమ్మో నా గురించి ఈడెవడో ఈ బొమ్మిడి మున్నగాడు ఈ బొమ్మిడి మొన్న ధైర్యం ఉంటే ఇక్కడ అతను ఫోటో పెట్టి అదేనండి పేరు చెప్పుకోలేని ఒక పిచ్చి కుక్క ఇది తప్పేం లేదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని మనం ఇటువంటి ఫోటోలు కంటెంట్ ఇది మీ ఒక్కరిదే కాదు ఇక్కడ ఎవరైతే కొంత నేను చూసానండి నా దాని తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురిది కూడా వచ్చింది దాదాపుగా వైకాపా పిచ్చి కుక్క అని నాకు ఎలా తెలిసిందంటే మీరు నాకు ఫోటో చూపించి చదివారు చూడండి నాకు దాంట్లో అర్థమైంది వైకాపా ఇప్పుడు అతను క్లియర్ గా రాశాడు ఒక దాంట్లో ఒక పోస్ట్ లో నువ్వు చెప్పినంత మాత్రాన 2029లో జగన్ గారు రారని నువ్వు అనుకుంటే సరిపోద్దా ఇది గుర్తుపెట్టుకో నువ్వు నన్ను అన్నంత మాత్రాన జగన్ గారు రాకుండా పోరు చూసుకుందాం 2019లో మీ కూటమి వస్తుందో వైఎస్ఆర్సీపీ గెలుచుతో చూసుకుందాం ఇంకోటి నువ్వు ఎంతమందితో పడుకున్నావో ఎంతమందినో ఇంకోటి డాష్ డాష్ మాకు తెలుసు నువ్వు కూడా వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు ఇంకోసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నీ బతుకు ఇలాగే ఉంటుంది గుర్తుపెట్టుకొని ఇది వేరే మహిళ గురించి వేరే మహిళ గలమెత్తినటువంటి ఫోటో గురించి వాళ్ళ సేమ్ స్టైల్ ఆఫ్ మార్ఫింగ్ ఫొటోస్ చేసినటువంటి పరిస్థితి ఇట్లా ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే మహిళలు గొంతులు రైజ్ చేస్తుందో వాళ్ళందరికీ ఇటువంటి మార్ఫింగ్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది